ఆడవాళ్ళలో కంపేర్ చేస్తే మగవాళ్ళ కన్నా ఎక్కువ మోకాళ్ళ అరుగుదల ఎక్కువ. దీనికి ముఖ్యంగా 2 కారణాలు ఏమిటి అంటే, ఒకటి వాళ్ళకి ఈ పీరియడ్స్ అనేటివి ఆగిపోవడం జరుగుతుంది. ఆగిపోయిన తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అవుతుంది. సో దీనివల్ల 45 ఇయర్స్ టు 50 ఇయర్స్లో మెనోపాజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మెన్. సో వీళ్ళు యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండడం ఒకటి, మంచి కాల్షియం ఉన్న ఆహార పదార్థాలు తినడం ఒకటి, ఒకవేళ ఎప్పుడు రెగ్యులర్గా బాడీ పెయిన్స్ వస్తున్నాయి, చాలా త్వరగా అలసిపోతున్నారు అనుకోండి, వాళ్ళు డెక్సా స్కాన్ చేయించుకొని వాళ్ళ బోన్స్ వీక్ ఉంటే గిన అప్పుడే వాళ్ళు ఈ కాల్షియం సప్లిమెంటేషన్స్ అనేటివి స్టార్ట్ చేసుకుంటే గిన వాళ్ళకి ఈ ఎముకలకి సంబంధించిన రోగాలు రావడం అన్నది మనము అరికట్టవచ్చు. ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పులు కూడా ఇంకొక రీజన్ ఏంటంటే, ఈ కింద కూర్చునే అలవాటు ఉండడం ఎక్కువ. సో 45 to 50 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత కింద కూర్చునే అలవాటుని మానుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ అనేటివి చేసుకోవాలి. కుర్చీల్లో కూర్చోవడము, వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేయడము, మెట్లు ఎక్కడం దిగడం లాంటివి అవాయిడ్ చేయడం, ఇటువంటివి చేయడం వల్ల మనము మోకాళ్ళ నొప్పుల్ని డిలే చేసుకోవచ్చు. ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకల బలహీనమయ్యే ఒక రోగము. మామూలుగా ఎముకల్లో ఆర్గాయిడ్ మ్యాట్రిక్స్ అనేదిను తర్వాత కాల్షియం ఇలా 2 కలిపి ఉంటాయి. ఈ కాల్షియం అనేది ఉండడం వల్లనే బోన్స్కి ఆ స్ట్రెంగ్త్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కాల్షియం అన్నది తగ్గుతూ వెళ్తుందో అప్పుడు ఈ బోన్స్ అన్నవి వీక్ అవుతాయి. ఇలా కాల్షియం లూజ్ అయిన దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. ఎప్పుడైతే ఈ ఆస్టియోపోరోసిస్ వస్తుందో ఈ ఎముకలు అన్నవి వీక్ అయిపోవడం వల్ల సులభంగా విరిగే ఛాన్సులు ఉంటాయి. మోకాళ్ళు ఇటువంటి జాయింట్స్ అన్నీ త్వరగా అరిగే ఛాన్సులు ఉంటాయి. సో ఇందుకోసం అనేసి ఈ ఆస్టియోపోరోసిస్ని త్వరగా ఐడెంటిఫై చేయడం అన్నది ఇంపార్టెంట్. ఈ ముఖ్యంగా మనకు ఎప్పుడెప్పుడు మనకి ఆస్టియోపోరోసిస్ గురించి మనకు డౌట్ రావాలి అంటే 50-60 ఏళ్ళ వయసు దాటిన తర్వాత చిన్న పనికి కూడా అలసిపోవడము, ఒక 200 మీటర్లు నడిచినా కూడా ఆయాసపడిపోవడము, అలసిపోయి రెస్ట్ తీసుకోవాలనుకోవడము, ఒక ఫ్లైట్ ఆఫ్ స్టేర్స్ అంటే ఒక అంతస్తు మెట్లు ఎక్కినా కూడా అలసిపోవడము, 4వది వచ్చేసి డైట్ ఏదైనా మేజర్ డిసీజ్కి గురైన తర్వాత ఇటువంటి దాని తర్వాత మనం ఆస్టియోపోరోసిస్ వచ్చిందా మనకేమని చెప్పి ఒక డౌట్ పడాల్సి ఉంటుంది. లేదా ఈ మణికట్టు దగ్గర ఎముక విరగడం అన్నది మోస్ట్ కామన్గా జరుగుతుంది, లేదా తుంటి ఎముక విరగడం అన్నది మోస్ట్ కామన్గా జరుగుతుంది. సో ఈ మణికట్టు ఎముక కానీ తుంటి ఎముక విరిగితే మనము ఆస్టియోపోరోసిస్ గురించి కూడా ఎంక్వైరీ చేసుకొని దాని గురించి వర్కప్ చేసి దాన్ని కూడా ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రాక్చర్తో పాటు. యూజువల్గా అందరికీ సామాన్యంగా ఉండే డౌట్ హీట్ మంచిదా కోల్డ్ మంచిదా అనేసి. మోకాళ్ళ నొప్పులు అన్నవి క్రానిక్ డిసీజ్. యూజువల్గా చాలా రోజుల నుంచి సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకు రోజు రెగ్యులర్గా మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు హీట్ థెరపీ అనేది పెట్టుకోవాలి. సో ఈ వేడి నీళ్ళతో కాపడం పెట్టడం కానీ హాట్ ప్యాక్ పెట్టుకోవడం కానీ జరిగితే ఉపశమనం అనేది లభిస్తుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఈరోజు జర్నీ చేయడం కానీ ఎక్కువ నడవడం కానీ జరిగింది, అలా జరిగిన తర్వాత మాత్రమే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అనుకోండి, ఇట్స్ అన్ అక్యూట్ ఇన్సల్ట్ అనే క్రానిక్ ఇంజురీ అంటాం. సో ఇలా అక్యూట్ అగ్రవేట్ అయినప్పుడు ఐస్ ప్యాక్ పెట్టుకోవడం అన్నది మంచిది. ఎప్పుడైనా కానీ అక్యూట్ ఇంజురీస్లో ఐస్ పెట్టుకుంటేనే త్వరగా ఉపశమనం అనేది జరుగుతుంది.